Hello everyone, welcome back to Study Cut. I'm your Yogi Siddheshwara. గైస్ మనం జావాలో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అయితే మాట్లాడుతున్నాము. ఈ క్వశ్చన్స్ అనేవి ఈదర్ లైక్ ఫ్రెషర్ రేంజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అందరికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం ఒక స్పెసిఫిక్ చాలా బేసిక్ క్వశ్చన్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. వాట్ ఈజ్ బాయిలర్ ప్లేట్ కోడ్? అసలు ఈ టర్మ్ వినపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు. ఓకేనా? ఫ్రెషర్ రేంజ్ లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ తెలియకపోవచ్చు. యాక్చువల్లీ బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే రిపిటేటివ్ కోడ్ అంటే డూప్లికేట్ కోడ్. రిపిటేటివ్ కోడ్, డూప్లికేట్ కోడ్ అని చెప్పుకోవచ్చు. అంటే మోస్ట్లీ మనకు అందుకోసమే కోడ్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారనమాట. ఓకేనా? అంటే కోడ్ ని మనం ఎన్ని తక్కువ లైన్స్ లో రాయగలుగుతున్నాం అనేది పాయింట్ ఇక్కడ. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బాయిలర్ ప్లేట్ కోడ్ ని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఓకేనా? సో నేను ఇప్పుడు సింపుల్ గా ఒక కోడింగ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, నార్మల్ గా నేను థ్రెడ్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ ఉన్న టాపిక్స్ ని తీసుకుందాం. ఓకేనా? టు ఎక్స్ప్లెయిన్ దట్ సమ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో థ్రెడ్ ని మనం ఎలా క్రియేట్ చేస్తామండి? ఏదర్ థ్రెడ్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకొని కానీ ఆర్ రన్నబుల్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్స్ చేసుకొని కానీ చేస్తాం కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ క్రియేటింగ్ దట్ వన్ పర్టికులర్ క్లాస్ బాయిలర్ ప్లేట్ కోడ్ అనే ఒక థ్రెడ్ ని క్రియేట్ చేస్తున్నాం యూజింగ్ ఎక్స్టెండెడ్ విత్ ద థ్రెడ్ క్లాస్. ఓకే, బాయిలర్ ప్లేట్ కోడ్ని ఎక్స్టెండ్ విత్ థ్రెడ్ చేస్తున్నాం. రన్ మెథడ్ రాస్తాను. ఐ జస్ట్ క్రియేటింగ్ దట్ వన్ పర్టికులర్ printing statement. Okay, now in a same class I just creating that main method and I just creating an object for that boilerplate code thread and start the thread. ఓకేనా? మీరు గమనించుకుంటే నేను ఒక రన్ మెథడ్ ని లైక్ రన్ చేయడం కోసం సపరేట్ గా ఒక థ్రెడ్ ని ఎక్స్టెండ్ చేసుకుని ఒక క్లాస్ ని మెయింటైన్ చేసేసి, ఓకేనా, దానికి మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే నేను సెపరేట్ గా ఒక పర్టికులర్ క్లాస్ నే మళ్ళీ క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. అంటే జస్ట్ యూజింగ్ దట్ వన్ సెపరేట్ క్లాస్ ఫర్ రన్నింగ్ దట్ ఓన్లీ రన్ మెథడ్. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ మీకు ఇక్కడ ఎక్కడ కూడా బాయిలర్ ప్లేట్ కోడ్ లేనట్టే కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి హెవీ కోడ్ కనిపిస్తుంది. హెవీ కోడ్ ఇది. ఓకేనా? ఆబ్వియస్లీ ఇట్స్ హెవీ కోడ్. సో హెవీ కోడ్ అంటున్నామన్నా మరి దీన్ని తగ్గించేది ఏమైనా ఉందా అంటే ఎస్, డెఫినెట్లీ ఉంటుంది. ఎలా చేయొచ్చు అంటే మనం maybe we can directly use that anonymous class. I think you people already heard, right? Anonymous class. Anonymous class ను ఉపయోగించుకొని డైరెక్ట్ గా మనం రాయొచ్చు. ఓకే, లెట్ మీ క్రియేట్ సంథింగ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ నేను ఇక్కడ మీకు కావాలంటే ఒకసారి రన్ చేస్తాను ఇది. ఓకే, సో ఇట్స్ రన్నింగ్. సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్. ఓకే, అండ్ నేను ఇందులోనే ఏం చేస్తున్నానంటే ఐ జస్ట్ క్రియేటింగ్ ద థ్రెడ్ anonymous class. ఓకే, నేను ఏం చేస్తాను, థ్రెడ్ క్లాస్ కి ఒక అనానిమస్ క్లాస్ క్రియేట్ చేస్తాను. ఐ థింక్ సో. చూడండి, మీరు గమనించండి. ఓకేనా? అందులోనే రన్ మెథడ్ రాసేస్తాను. ఓకేనా? అందులో రన్ మెథడ్ రాసాను, అందులోనే స్టార్ట్ చేస్తాను. అంటే ఇక్కడ మీరు గమనించుకుంటే సపరేట్ గా ఒక క్లాస్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ రిమూవ్ దిస్ నౌ. ఓకేనా? రిమూవ్ చేసేవచ్చు నేను. ఐ డోంట్ నీడ్ దట్ వన్. ఓకే, సో నేను ఇంకొక ఆ థ్రెడ్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేయకుండానే, ఓకేనా, అంటే థ్రెడ్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేయకుండానే ఐ జస్ట్ క్రియేటింగ్ దట్ థ్రెడ్ అండ్ ఐ రన్ ద థ్రెడ్, ఐ స్టార్ట్ ద థ్రెడ్ హియర్. సో ఎలా చేస్తాను నేను దీన్ని? ఎనానిమస్ క్లాస్ అంటాం. ఓకే, ఎనానిమస్ క్లాస్ చేసుకుని ఐ జస్ట్ రిమూవ్ దట్ హెవియెస్ట్ కోడ్. ముందు గమనించుకుంటే డైరెక్ట్ గా ఎక్స్టెండ్ చేస్తున్నాను కదా, డెఫినెట్లీ హెవీ కోడ్ అది. సో దాన్ని నేను తగ్గించుకోవడానికి ఏం చేశాను నేను? ఐ జస్ట్ క్రియేటింగ్ దట్ ఎనానిమస్ క్లాస్. ఇలా నేను బాయిలర్ ప్లేట్ కోడ్ ని తగ్గించుకోవచ్చు. ఇలా కాకుండా మనకి ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో జావా 8 లో చూసుకుంటే మనకి లాంబ్డా ఫంక్షనాలిటీస్ వచ్చేసాయి. అప్పుడు మళ్ళీ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎనానిమస్ క్లాస్ కూడా అవసరం లేదు నాకు. I can directly use the lambda function. ఓకే, నా లాంబ్డా ఫంక్షన్స్ ను డైరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాంబ్డా ఫంక్షన్ కానీ ఈవెన్ మెథడ్ రిఫరెన్స్ కానీ మనం ఎప్పుడు యూజ్ చేయగలుగుతామండి? ఓన్లీ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ మీద మాత్రమే. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఆ ఇంటర్ఫేస్ లో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉండాలి, అంతే. ఓకేనా? ఒకే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉందనుకోండి ఒక ఇంటర్ఫేస్ లో, దాన్ని ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటాం. ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ మీద మాత్రమే మనం ఈవెన్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ కానీ లేదు అంటే మెథడ్ రిఫరెన్స్ కానీ మనం అప్లై చేయగలుగుతాం. మీరు గమనించుకుంటే ఎనానిమస్ క్లాస్ కంటే ఇది చాలా బెటర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్ ఆఫ్ కోడ్స్ కూడా తగ్గుతుంది, అండ్ ఐ మీన్ కోడ్ కూడా తగ్గిపోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఎనానిమస్ క్లాస్ కూడా ఉపయోగించట్లేదు మనం. డైరెక్ట్లీ వి జస్ట్ యూజింగ్ దట్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. సో వి గాట్ దట్ అవుట్పుట్ నౌ. ఓకేనా?
గమనించుకుంటా. సో దిస్ ద వే వీ హ్యావ్ టు అంటే కంప్లీట్గా బాయిలర్ ప్లేట్ మనం రిమూవ్ చేయలేం, అది గుర్తుంచుకోండి. బట్ మనం అట్లీస్ట్ కంప్రెస్ చేయాలి, తగ్గించుకోవాలి. దట్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఏంటంటే రిపిటేషన్ ఉండకూడదు కోడ్లో. ఓకేనా, హెవీ కోడ్ ఉండకూడదు. హెవీ కోడ్ ఉన్నా సరే దాన్ని బాయిలర్ ప్లేట్ కోడ్ అనొచ్చు. ఓకే, మీరు గమనించుకోండి, ఇక్కడ ఒక కొత్త క్లాస్ క్రియేషన్ లేదు, నో అసలు ఓవర్ రైడింగే లేదు ఎక్కడ కూడా. ఓకేనా, ఓవర్ రైడింగ్ ఉన్నా సరే ఆబ్వియస్లీ ఇట్స్ రిపిటేషన్ అంటాం కదా, రైట్. సో మనకి రన్ మెథడ్ ఎక్కడ చూడండి, ఈవెన్ ఎక్స్టెండెడ్ క్లాస్ లో కానీ ఆర్ ఈవెన్ ఎనానిమస్ క్లాస్ లో కానీ మనము రన్ మెథడ్ ఓవర్ రైడ్ చేస్తున్నాం. ఓవర్ రైడ్ చేయడం అంటే ఏంటి, వి జస్ట్ రిపీటింగ్ దట్ సేమ్ మెథడ్. రన్ మెథడ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టే కదా. సో అక్కడ కూడా బాయిల్ ప్లేట్ కోడ్ ఉన్నట్టే కదా. సో అలా కాకుండా వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ లైక్ దిస్ అనమాట. ఓకేనా, అంటే మనం ఎంతవరకు అది మీ కాన్సెప్ట్స్ మీద మీకు ఎంత ఎక్స్పర్టైజేషన్ వస్తుందో అంత బాగా మీరు బాయిలర్ ప్లేట్ కోడ్ ని అవాయిడ్ చేయగలుగుతారనమాట. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్ నా. ఓకే, మేబీ మీకు ఎవరికైనా స్ప్రింగ్ బూట్ లైక్ ఐడియా ఉందనుకోండి. స్ప్రింగ్ బూట్ లో మనం మోడల్ క్లాస్, పోజో క్లాసెస్ రాస్తాం చూడండి. ఓకేనా, మోడల్ క్లాస్ అంటారు, పోజో క్లాసెస్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మీద మీకు ఎలా కావాలంటే అలా రాసుకోండి. సో అక్కడ రాసుకునేటప్పుడు మీరు మోస్ట్లీ సెటర్స్ అండ్ గెటర్స్ రాస్తాం కదా. సో మేబీ లెట్ మీ టేక్ సమ్ ఎగ్జాంపుల్. నేను ఏం చేస్తున్నానంటే ఒక సెపరేట్ గా ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. మేబీ ఐ కెన్ సే దట్ యూజ్. ఓకే, అండ్ ఐ జస్ట్ ఫినిష్ ఇట్. నార్మల్గా మనము ఒక మోడల్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఏం రాస్తామండి, కన్స్ట్రక్టర్ రాస్తాము, సెటర్స్ గెటర్స్ రైట్, టూ స్ట్రింగ్ అని రాస్తాం, అంతేనా. సో లైక్ దిస్, అంతేనా. చూడండి, నేను టూ ఫీల్డ్స్ తీసుకున్నాను, దానికి కన్స్ట్రక్టర్ రాశాను, గెటర్స్ అండ్ సెటర్స్ రాశాను, టూ స్ట్రింగ్ ఫార్మాట్ కూడా రాశాను. ఇక్కడ గమనించుకుంటే ఇవి ఎక్కడ కూడా మనము రియల్ టైంలో లాజిక్ లో ఎక్కడ కూడా ఉపయోగించాం, బిజినెస్ లాజిక్ లో ఎక్కడ ఉపయోగపడదు మనకి. ఇది రిపిటేషన్ అవుతుంది ప్రతి మోడల్ క్లాస్ లో కూడా మనం రాస్తూనే ఉంటాం ఇలా, రైట్. ఇట్స్ కంప్లీట్లీ బాయిలర్ ప్లేట్ కోడ్. కంప్లీట్లీ ఇట్స్ అ బాయిలర్ ప్లేట్ కోడ్. దీన్ని మనం ఎలా తగ్గించవచ్చు అండి, వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ దట్ వన్ స్పెసిఫిక్ కాన్సెప్ట్ లైక్ ల్యాంబోక్ అనే కాన్సెప్ట్ ని ఉపయోగించుకుని మనం డైరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, లెట్ మీ టెల్ యూ సంథింగ్ లైక్ దిస్. ఓకేనా, మనము డైరెక్ట్ గా ల్యాంబోక్ ని డైరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు. ఇలా ల్యాంబర్క్ ను మనం ఉపయోగించుకున్నాం అనుకోండి. సో వీ నో నీడ్ టు రైట్ దట్ టూ స్ట్రింగ్ అండ్ కన్స్ట్రక్ట్ సెటర్స్ అండ్ గెటర్స్ రాయగలదు. బట్ నేను ఇక్కడ ఏంటంటే స్ప్రింగ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లో డిజైన్ చేయలేదు కాబట్టి మీకు ఇలా డైరెక్ట్ గా ఎర్రర్స్ కనిపిస్తున్నాయండి. బట్ వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ అనమాట. ఒక ల్యాంబర్క్ ను మనం ఇంపోర్ట్ చేసుకొని డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఈ విధంగా నేను ఏం చేస్తున్నాను, ఐ జస్ట్ అవాయిడింగ్ దిస్ బాయిలర్ ప్లేట్ కోడ్ అనమాట. ఓకేనా, నార్మల్ గా ఇలా ఉండే కోడ్ ని నేను ఇలా మారుస్తున్నా, రైట్. సో అంటే లాంబోక్ను ఉపయోగించుకుని ఐ జస్ట్ అవాయిడింగ్ దట్ బాయిలర్ ప్లేట్ కోడ్. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఓకేనా, మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఏంటి అనేది. సో స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా, మీకు అర్థమైనా కామెంట్ చేయండి, అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టడీ కార్డ్ ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీకు ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కోడింగ్లో ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు అర్థం కాలేదు, లేకపోతే నా దగ్గర నుంచి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఆ క్వశ్చన్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే డెఫినెట్లీ లైక్ విత్ ఇన్ 2 days లోనే డెఫినెట్లీ ఐ విల్ ట్రై చేస్తాను వేగంగా ఒక వీడియో చేసేసి అప్లోడ్ చేయడానికి కోసం. ఓకేనా, సో యా, థ్యాంక్ యూ.